భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ నివాసంలోనే ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఇక ఈ మేరకు పోలీసులు ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం సంతాపం తెలిపింది. మన్మోహన్ సింగ్ మృతితో ఇవాళ జరగాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రద్దు చేసింది. ఇక 7 రోజులు జాతీయ సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని, ఆయన మరణం చాలా బాధాకరమని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మన్మోహన్ సింగ్ సేవలను ఆయన కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించడానికి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. ఆయన జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మన్మోహన్ నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన నిరాడంబరమైన వ్యక్తి అని ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా మన్మోహన్ ఒక నిజాయితీపరుడైన నాయకుడిగా దేశం ఆయన్ను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటుందని అన్నారు. మన్మోహన్ సింగ్ మరణంతో భారతదేశం మేధో సంపన్నుడైన రాజకీయ నాయకుడిని, అంతకన్నా మించి గొప్ప దార్శనికుడిని కోల్పోయిందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. దేశ ఆర్థిక ఇబ్బందుల్ని ప్రధాని నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆలోచనలు దేశ గతిని మార్చి ఆర్థిక అభ్యున్నతికి ప్రపంచంతో భారతదేశం పోటీపడే స్థాయికి చేర్చాయని పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రఖ్యాత ఆర్థికవేత్తను భారతదేశం కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. వినయశీలిగా రాజకీయ పార్టీలో ఎదిగి ఇటు ప్రభుత్వంలోనూ రాజకీయాల్లోనూ మన్మోహన్ సింగ్ గొప్పగా రాణించిన తీరు ఆయనకే సాధ్యమైందని అన్నారు. ఆర్థిక సంస్కరణల్లో ఆద్యుడు, మేధావి, అంతకుమించి మానవతావాది మన్మోహన్ సింగ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సద్గుణశీలి, నిష్కలంకమైన మనస్తత్వం కలిగి రాజకీయాల్లో గొప్పగా రాణించారని పేర్కొన్నారు. ప్రజాహిత నిర్ణయాలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఆర్థిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడిని భారతదేశం కోల్పోయిందని కేంద్ర మాజీ మంత్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా తెలిపారు. దేశానికి 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా సేవలందించి పదవికే వన్నె తెచ్చారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు మన్మోహన్ సింగ్తో సంప్రదింపులు ఎంతో సంతృప్తినిచ్చాయని గుర్తు చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రామవరంలో ఆర్థికవేత్త, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యే నలిమిలి నివాళులర్పించారు. ఆయన మరణించడం దేశానికి తీరని లోటని కొనియాడారు. బహుముఖ మేధావైన మన్మోహన్ సింగ్ 1991లో ఆర్థిక మంత్రిగా పనిచేసి ఆర్థిక సంస్కరణలు తెచ్చారని ఎమ్మెల్యే నల్లమిల్లి గుర్తు చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. మంత్రి సీతక్క నివాసంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. మస్కట్కు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వాసంశెట్టి పద్మ అనే మహిళ మంత్రి లోకేష్ చొరవతో స్వస్థలానికి చేరుకున్నారు. కోనసీమ జిల్లా తూర్పుపేటకు చెందిన పద్మ బతుకు తెరువు కోసం మస్కట్కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత పాస్పోర్టు పోగొట్టుకుని యజమాని పెట్టే ఇబ్బందులు తాళలేక అస్వస్థతకు గురయ్యారు. తనను రక్షించాలంటే ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి తన టీం ద్వారా పద్మను స్వదేశానికి రప్పించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్కు పద్మ కృతజ్ఞతలు తెలిపారు. సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారించనున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థి రాజకీయ నాయకులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడంపై సజ్జల భార్గవరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఒకే పోస్టుపై చాలా కేసులు నమోదు చేశారని సజ్జల భార్గవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఒకే విషయంపై పలు కేసులు నమోదు చేశారని, ఇక కేసులు నమోదు చేయనీయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. కార్వేటి నగర మండలం పద్మసరస్సు గిరిజన కాలనీలో సీసీ రోడ్డు వేశారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమకు కావాల్సిన సీసీ రోడ్లను, బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ టీవీలో, పత్రికల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మోడళ్లను చూపించి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో స్థానిక ఎమ్మెల్యే
రాగమయ్యి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిలతో కలిసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లు పంపిణీ చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినటువంటి కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా పడింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో బంజారాహిల్స్ పిఎస్ విచారణకు రావాలని ఆదేశించారు. అయితే తన తండ్రికి గుండె ఆపరేషన్ కారణంగా కూడా విచారణకు రాలేనని పోలీసులకు కౌశిక్ రెడ్డి సమాచారం ఇచ్చారు. దీంతో వచ్చే నెల 6న విచారణకు రావాలని పోలీసులు కోరారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో బీసీ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృత ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థలతో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేయడం కోసం సమయం కోరడంతో తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. అలాగే అల్లు అర్జున్ జ్యుడిషియల్ రిమాండ్పై తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. వైసీపీ విద్యుత్ పోరబాటును వ్యతిరేకిస్తూ కూడా టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. అనంతపురం జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణి రమాదేవిపై టీడీపీ మహిళా నేత కమలమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెరిగిన కరెంటు ఛార్జీలంటూ రమాదేవి తాడిపత్రిలో ఆందోళన చేపడితే అడ్డుకుంటామని కమలమ్మ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో టీడీపీ మహిళలపై తాడిపత్రి మహిళా కౌన్సిలర్లపై కేసు నమోదు చేసినప్పుడు ఓ మహిళగా ఎందుకు నోరు మెదపలేదని కమలమ్మ ప్రశ్నించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన వైసీపీ పోరుబాట కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ పోరుబాట ర్యాలీని టీడీపీ మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు అడ్డుకున్నారు. మాజీ సీఎం జగన్ కు మాట్లాడే దమ్ము లేకనే ర్యాలీ చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు సిసి నాయుడికి మధ్య తోపులాట జరిగింది. సిసి నాయుడిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీ నేతలు నిరసనకు దిగారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ ధర్నా చేపట్టారు. ఈ ర్యాలీలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా పామరులో వైసీపీ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ నెల్లూరు సిటీలో నల్ల దుస్తులు ధరించి ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే భవిష్యత్తులో రాష్ట్రం అంధకారంగా మారడం ఖాయమని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మండిపడ్డారు. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ పట్టణంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఆఫీస్ నుంచి కరెంట్ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ చేపట్టారు. దీనికి సంబంధించి విద్యుత్ అధికారులకు వినతి పత్రం కూడా అందజేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుప్పంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓవైపు వర్షం కురుస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు పోరుబాట కార్యక్రమాన్ని కొనసాగించారు. గొడుగులతో నిరసన ప్రదర్శనగా కుప్పం రూరల్ ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయానికి చేరుకున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఎమ్మెల్సీ భరత్ డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, రెస్కో అధికారులకు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. విద్యుత్ ఛార్జీలను పెంచారని నిరసిస్తూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ పోరుబాట కార్యక్రమం చేపట్టింది. వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ప్రదర్శనగా వెళ్లి విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట బైఠాయించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై 14,500 కోట్ల భారం మోపిందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ శాఖ ఇంజనీర్లకు వినతి పత్రాన్ని సమర్పించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ ప్రధాన చౌరస్తాలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయం ప్రహారీ గోడలను కూల్చివేశారు. రోడ్ల వెడల్పు, నగర సుందరీకరణ నేపథ్యంలో కూల్చివేస్తున్నామని సింగరేణి అధికారులు తెలిపారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా కూల్చివేయడం ఏంటని యూనియన్ నాయకులు వడ్డేపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక నాయకులు జేసీబీ యంత్రాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు
ముళ్లమూరు ప్రాంతంలో నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు పర్యటించారు. భూ ప్రకంపనలకు గల కారణాలను అన్వేషించారు. గుండకమ్మ నది పరివాహక ప్రాంతం కావడంతోనే ఇలా జరుగుతుందన్నారు. రిక్టర్ స్కేల్పై 3.1గా తీవ్రత నమోదైందని, దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని అధికారులు అంటున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సాగు చేసుకుంటున్న భూములకు శాశ్వత పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో పార్వతీపురం గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, భూములపై శాశ్వత హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కోరి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని, సాగు చేస్తున్న భూములకు శాశ్వత హక్కు కల్పించాలని గిరిజన రెవెన్యూ అధికారులు వారు కోరడం జరిగింది. వరంగల్ జిల్లా రుద్రగూడెంలో పులి సంచారం కలకలం రేపింది. నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో పులి అడుగులను స్థానికులు గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి గ్రామస్తులు సమాచారం అందించారు. పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మోహినుద్దీన్పురం సమీపంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధవీడు నుంచి దొనగొండ రహదారిపై వాహనదారులకు కనిపించింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిని పరిశీలించిన అధికారులు చిరుతపులి సంచార ఆనవాళ్లను గుర్తించారు. అర్ధవీడు నుంచి ఖమ్మం చెరువు వైపు చిరుత వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. స్థానిక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ సమీపంలో 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 3 గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని 108 వాహనాలు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కీతవారిగూడెం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, శీలం ఉపేందర్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసుల మృతదేహాలను హుజూర్ నగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నాచారంలో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపింది. నాచారంలో దీప్తి అనే యువతి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని తన తండ్రి అనిల్ అనే వ్యక్తి దగ్గర నుంచి 15 లక్షలు తీసుకున్నారని, ఉద్యోగం ఇప్పించకపోవడంతో తన తండ్రిపై పిఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం తనకు తెలియదని దీప్తి వీడియోలో తెలిపింది. తనపై కేసు నమోదవడంతో మనస్తాపం చెంది దీప్తి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు కానిస్టేబుల్ అనిల్ కారణమని చెప్పింది.